ఇక్కడ నినివే మహాపట్టణ ప్రజలు దేవుని దృష్టికి బహు దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి ప్రజలు వీరు. వారు ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నటువంటి ప్రజలు అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, ఒకానొక సందర్భంలో సొదొమ గొమొర్రా ప్రజలు ఏ విధంగా అయితే దేవునికి విరోధంగా జీవించారో, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి నినివే మహాపట్టణపు మనుషులు కూడా దేవునికి విరోధముగా దుర్మార్గంగా జీవించినటువంటి మనుషులు. అయితే దేవునికి ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే, మనిషి ఎంత దుర్మార్గంగా జీవించినా సరే దేవుడు వారికి చెప్పబెట్టకుండా వారి మీదకి నాశనాన్ని తీసుకొచ్చేటువంటి వాడు కాదు. ముందుగా హెచ్చరిక చేస్తాడు దేవుడు. ఆ రోజు దేవుడు సొదొమ గొమొర్రాలకి అలాగే హెచ్చరిక చేశాడు. ఇప్పుడు నినివే మహాపట్టణ ప్రజలు కూడా దేవుడు అలాగే హెచ్చరిక చేశాడు. కానీ సొదొమ గొమొర్రా పట్టణమేమో నాశనం చేయబడింది, నినివే మహాపట్టణమేమో కాపాడబడింది. అసలు వీరు ఆ సొదొమ గొమొర్రా ప్రజలే గాని నినివే మహాపట్టణపు ప్రజలే గాని జీవించినటువంటి జీవిత విధానం ఒకటే. కానీ వారు నాశనం అయిపోవటానికి, కాల్చబడటానికి కారణం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, వారు లోబడలేదు దేవుని మాటకి. కానీ ఈ నినివే మహాపట్టణ ప్రజలు దేవుని చేత కాపాడబడటానికి వారు ఎలా లోబడ్డారు అనేటువంటి విధానాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ నినివే మహాపట్టణ ప్రజలు సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల వల్లే తిరగబడాల. అసలు ఎవడరా నువ్వు, మమ్మల్ని దేవుడు నాశనం చేయటం ఏంటి, ముందు మీ అంతేంటో మేము చూస్తామని చెప్పి నినివే మహాపట్టణ ప్రజలు సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల్లాగా తిరగబడాల. వారు ఒకే విధమైనటువంటి స్వభావం గలవారు మనుషులు. ఇక్కడ ఈ నినివే మహాపట్టణ ప్రజలు కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులే అయినప్పటికీ మీరేం చేశారంటే యోనా మాటకి లోబడ్డారు. యోనా మాటకి లోబడి దేవునికి భయపడటం ప్రారంభించారు. కానీ ఏ ఒక్కరో ఏంటి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి వార్తను తీసుకొని వచ్చి మనం నాశనం అయిపోతాం అంటున్నాడు అని చెప్పి ఏ ఒక్కరు కూడా యోనా పైన కోపం తెచ్చుకోలే. ఇతడు ఒక ప్రవక్త, ఇతడు చెప్పేటువంటి మాట దేవుని మాట, అది నిజమే అయితే తప్ప అతడు మనతో ఈ మాటలు చెప్పడు అని చెప్పి యోనా మాటకి భయపడి దేవునికి లోబడటం ప్రారంభించారు.